ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యుద్ధకు వచ్చిదరు. నీ ఆవరణము నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. మనం ఆయన సన్నిధికి రావాలని, మనం చేసే ప్రార్థనలను బట్టి దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడని, ఎప్పుడైతే మనం ఆయన దృష్టి యథార్థంగా కనిపిస్తూ ఆయన దృష్టి యథార్థమైనది చేసినట్లా తప్పనిసరిగా ఆయన మేలు మనకు దయచేస్తాడు. ఆ మేలు చేత మనం తృప్తి పొందుతాం. అందుకే ఆయన ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు అంటున్నాడు. ఆయన ఏర్పరచుకోకుండా నీవు నేను కూడా రక్షణ పొందుకునలేము. ఆయన ఆకర్షించిందే మనం దేవుని మందిరంలోనికి ఒక దినమైనా సరే దేవుని స్తుతించడానికి అర్హులం కాము. అందుకే ఈ వాక్యం ద్వారా దావీదు సెలవిస్తూ ఉన్నాడు. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే ప్రతి చోట ఆయనకు తోడున్నాడు. కఠిన పరిస్థితుల్లో కూడా దేవుడు బలాన్నిచ్చి ఆత్మీయ శక్తినిచ్చి స్తుతికి కారణభూతుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. సో ఈరోజు నీవు నేను కూడా ఏ మేలు మనం పొందుకున్నాం దేవుని దగ్గర నుంచి, ఆ మేలుని బట్టి దేవుని స్తుతించాలని, పరిశుద్ధాలయంలో దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడి యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.